తమలపాకుతో తానిట్టంటే తలుపు చెక్కతో నేనిట్టంట ఆకు ఒక్క నేనందిస్తే సున్నం ఆనందిస్తే ఆకు ఒక్క నేను ఎవరేళ్ళు ఇందులో ఒక శాల్తీని ఎక్కడో చూశానే ఉన్నారా పోయారా లేకపోతే నాలో మందు ఎక్కువ పడిపోయారా చూద్దాం లేకపోతే తమలపాకుతో ఒకటి చంపేస్తాను బతికే ఉన్నారే అవును మిమ్మల్ని చూస్తే బాగా సొమ్మున్న వాళ్ళలా ఉన్నారు ఏసీ గదులు వదిలేసి చెత్త కింద దుకాణం పెట్టారే అది రాత్రి మేము చెప్పద్దు నాకు అర్థమైపోయింది మీరు లేచిపోయి ఇచ్చారు మీరు లేచిపోయి ఇచ్చారు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు బా మీరు ఆగండి ఇదిగో బ్రదరు మనం ఎక్కడున్నాం అడవిలో నిన్ను చూస్తే మేము అడవిలో ఉన్నాం మాకు బాగా తెలుసు గానీ ఈ అడవిలో నీకు అన్ని దారులు తెలుసా అదేం పిచ్చి ప్రశ్న ఈ ఆకుల నౌకరాజు పుట్టిందే ఈ అడవికి ఆకాశానికి గాలోడు అనమాట సరే మాకు దారి చూపిస్తావా ఫాలో మీ నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా హిందీ రాదు అయ్యో టైం అయిపోయింది అమ్మ ఇంకా రాలేదు ముహూర్త సమయానికి నేను మినిస్టర్ గారింట్లో ఉండాలి నేను బస్సులో వెళ్ళిపోతాను అమ్మాయి రాగానే మీరు బయలుదేరి వచ్చేసేయండి అమ్మాయి లేకుండా ఎలా పెడతావు అమ్మాయి గారు వచ్చేస్తున్నారు మైథిలి ఏమైపోయారు ఏమైంది నన్ను అడగండి నేను చెప్తాను నువ్వెవరు ఆకులు నౌకరాజు తమలపాకులు అమ్ముతాను మడతెట్టి ఆకులు మంచివేనా పండితేనే డబ్బులు ఈ పిల్ల మీ కూతురా అవును ఈ పిల్లోడు మీ అల్లుడా షటప్ మా పనుడు చాలా గొప్ప పనాడే రాత్రి వానొస్తుంటే ఒక క్వార్టర్ వేసుకుని తెల్లారు లేచి చూసేప్పటికి వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కాలేసుకుని చెయ్యేసుకుని వాటేసుకుని శోభనం జంటలాగా అతుక్కుని ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలదా నీక ఆ టైపాను కాలేసుకుని చెయ్యేసుకుని చాలేవమ్మా వాళ్ళిద్దరూ వాటేసుకుంటే లేదు కానీ నేను చెప్తే తప్పొచ్చిందా నీకు నాకు అసలు నోటు దొరద ఎక్కువ 10 మందికి చెప్తేనే కానీ ఆ దొర తీరదు 10 మంది ఏంటి బోల్డ్ 10 మంది ఉన్నారు ఇక్కడ అందరికి చెప్పేస్తాను తీసుకో మీది క్వార్టర్లోనేనా తీసుకో పెగ్గేసుకుని కోడి లగ్గేసుకుని లవంగ మొగ్గేసుకుని ఏంటి సిస్టర్ ఎంత టెన్షన్ పెట్టేశావు నిన్న పొద్దుననగా బయలుదేరాలన్నారు ఏమైంది నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా నువ్వు పోలీస్ స్టేషన్ లోను కోర్టులోను నిజాలు చెప్తావుగా పెళ్లి పందిట్లో ఎందుకు చెప్పు చెప్పు అది రండి వాడు చెప్తున్నా నేను చెప్పిన ఇంట్లో దాచేదే ఉందండి దారిలో వంతెన దెబ్బతిని ట్రాఫిక్ జామ్ అయింది అందుకే కార్లు బస్సులు ఎదురు పంపించాను కదా రాత్రంతా మీరు ఎక్కడ ఉన్నారు నన్ను అడగండి నేను చెప్తాను నువ్వు ఆగరా మందు మీద చెప్తాను చెప్పినవండి నన్ను మీరు చెప్పినారండి రాత్రి జరిగింది చెప్పినవండి ఏంటో నువ్వు చెప్పేది అదే చెయ్యేసుకుని కాలేసుకుని పడకేసుకుని వాటేసుకుని నువ్వేం చెప్పొద్దు గానీ చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారండి చెప్తే మేము కూడా ఫీల్ అవుతాం కదా నీకు ఫీలింగ్స్ కూడా ఉన్నాయంట్రా ఇవంత తీసుకుని చక్క మంది తీసుకో వెళ్ళు Excuse me, can I have a coconut? To drink this gin now. If possible, get me some lime cordial also, okay? ఏంట్రా నవ్వుతున్నారు? దున్నపోతు మీద వాన కురిస్తే ఎలా నించుంటుందో అలా నించున్నాడు. అయినా నువ్వు ఇంగ్లీష్ లో చెప్తే వాడికి అర్థం అవుతుందిరా. నేను తెలుగులో చెప్తాను. చూడు బాబు. I understand, sir. You want me to get a coconut? Is that all? So that you can mix it with some gin and swallow it through your dirty little mouth. In spite of this auspicious occasion. ఏంటి బాబులు సైలెంట్ అయిపోయారు? క్వశ్చన్ ఆంగ్లం వచ్చారాదా అనేది కాదు, ఎదటోడి కెపాసిటీ ఏంటో తెలియకుండా నోరు జారకూడదు అనేదే ఆన్సర్. చూడు, డిగ్రీ చదివినా ఉద్యోగం ఇవ్వలేదని గవర్నమెంట్ ని తిట్టని వాడు నాతో తిట్టించుకోవద్దు. ఐ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, నాట్ మినిస్టీరియల్ పవర్. ఓకే? ఇప్పుడు నేను ఇచ్చిన నీతి పెగ్గుకి నీకు బాగా కిక్కెక్కినట్టుంది. కోక్కో నట్టక్కర్లేదనుకుంటా. బాయ్. అవును, రాత్రంతా మీరు ఎక్కడున్నారు? నన్ను అడగండి, నేను చెప్తాను. చెప్పలేమండి. నువ్వెప్పుడు వచ్చావురా ఇక్కడికి? మందు అయిపోయాక. మందు నేను పోయిస్తాను కదా, పద. మీకు నేను మళ్ళీ చెప్తాను. నీకు నేను చెప్పదని చెప్పానా? చెప్పకపోతే ఎలా కుదురుద్దండి? చెయ్యేసుకుని కాలేసుకుని పడకేసుకుని వాటే. ఇది బాగుంది. మందు తీసుకో. మందా? నీకు ముందు జాగ్రత్త,
మందు జాగ్రత్త చెయ్యేసుకుని ఎక్కడికి రా కొంప ముచ్చిగట్టు రే రాముడు కూల్ డ్రింక్ లేవు ఇవో ఇలా అతని రెచ్చగొట్టే తన్నులు తిన్నావు. మళ్ళీ రెచ్చగొట్టావనుకో పందిట్లో కొడతాడు, పరువు పోతుంది. హలో, కావాలని నేను ఎందుకు పిలిపించానో తెలుసా? చీప్ రాజకీయాలు ఆడబాకండి. మీరు నన్ను పిలిపించడం ఏంటి? కారు తోలుతున్నందుకు పరమేశ్వరరావు గారు డబ్బులు ఇస్తున్నారు, అది తోలుకుంటూ వచ్చాను. నా ఒంటి మీద బట్టలే కాదు, బుర్రలో కూడా ఖరీదైన మెటీరియలే ఉంది. అసలు ఎందుకు నిన్ను రప్పించాను ఇప్పుడు చెప్తా. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? అబద్ధం చెప్పటం అసెంబ్లీలో కూర్చున్న మీ కలవాటు, నిజం కక్కించడం బయట తిరిగే మా యూత్ కలవాటు. పోలీస్ స్టేషన్ లో నువ్వు సెలలో ఉన్నప్పుడు మైథిలి నీ సెల్లోకి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు. నేను ఆలు చదవలా, ఆంధ్ర రాజకీయాలు చదివా. ఇప్పుడు నా కొడుక్కి మైథిలికి పెళ్లిని అనౌన్స్ చేయబోతున్నాను. అప్పుడు నీ మొహం చూడాలి నేను. నా కొడుకు కాళ్ళు పట్టుకోమన్నప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన కసి ఇలా మసి కొట్టుకుపోతుందో చూడాలి నేను. తొందరపడి అలా చూడొద్దు. మీ అందరికీ తెలిసిన నా పేరు రామకృష్ణ, పూర్తి పేరు శివరామకృష్ణ. పొరపాటున మూడో కంట్లోకి చూస్తే మాడి మచ్చైపోతాం. సోదర సోదరీమణులారా, మీరంతా ఇక్కడికి కేవలం ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలే కాదు, మీరంతా నా ఓటర్లు, నా క్షేమాన్ని కోరుకునేవారు. అందుకే నా కూతురు పెళ్లి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ చాముండేశ్వరి గారి ఏకైక కుమార్తె మైథిలిని నా కుమారుడు చిరంజీవి అశోక్ కుమార్కి ఇచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. 2 days ఇంట్లో లేకపోతే డిసిప్లిన్ లేకుండా పోయింది. అది కాదమ్మగారు, నేను ఏ కలర్ చీర కడితే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటాను నీకు తెలీదా? మరి ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఏమైంది? మాట్లాడవే. డాడ్, మమ్మీ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతేనే ఇంత గొడవ చేస్తోంది. ప్రొద్దున్న కట్టుకుని సాయంత్రం విడిచేసే ఒక చీరకిచ్చే విలువ జీవితాంతం నేను కాపురం చేయాల్సిన మనిషి విషయంలో మమ్మీ నాకు ఇవ్వదా డాడీ? నన్నేవి అడగకుండానే, నా మనసు ఏమిటో తెలుసుకోకుండానే ఇలా అందరిలో నా పెళ్లి విషయం అనౌన్స్ చేయొచ్చా డాడీ? మనసు గురించి మీ అమ్మకి తెలిస్తే కదా మాట్లాడడానికి. మీ అమ్మకి కావాల్సిన నగలు, కార్లు, షేర్లు, కిట్టి పార్టీలు. మైథిలి, 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 నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా? డైరెక్ట్ గా మినిస్టర్ గారి ఇంటికి కోడలుగా వెళ్ళిపోతున్నావు. నిన్ను చూడ్డానికి రావాలంటే మాకు కూడా అపాయింట్మెంట్ కావాలేమో. ఏంటి మూడీగా ఉన్నారు? పెళ్ళయ్యాక మంగళ తోరణాలు కట్టిన గుమ్మం నుంచి మెటల్ డిటెక్టర్లు పెట్టిన గుమ్మంలోకి వెళ్ళిపోతుంది మైథిలి. ఇక్కడ భగవద్గీతలు, దేవుడి శ్లోకాలు వినిపిస్తే అక్కడ సైరన్లు, స్లోగన్లు వినిపిస్తాయి. ఇక్కడ ముత్తైదుల అక్షంతల ఆశీస్సుల నుంచి గన్మెన్ల బుల్లెట్ల కాపలాలోకి వెళ్ళిపోతుంది నా కూతురు. అది తలుసుకుని మురిసిపోతున్నా. చూసారా, నోరు విప్పే ఛాన్స్ ఇస్తే ఎంత మాట్లాడారో. అందుకే మిమ్మల్ని నోరు ముయ్యమనేది. ఈ లైన్ అండర్లైన్ చేసుకుంటాను. ఏంటమ్మాయి గారు, ఎప్పుడూ సెలయర్లా గోలగోలగా ఉండేవారు, మరి ఇప్పుడు సముద్రంలా గంభీరంగా ఉన్నారేంటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. షాక్ ఇవ్వకండి, ఏమన్నా నన్ను గుద్దేస్తాను. కారాపు. తమాషా కన్నాలేండి. నేను తమాషా కనలేదు, గుళ్ళోకి వెళ్ళాలి. కారాపు. ఆరతి సమయానికి వచ్చారు, అద్దుకోండి. 1 నిమిషం పంతులు గారు. రాము, ఈ దండ నా మెళ్ళో వేయి. ఇదేంటండి స్టోరీ మొత్తం మార్చేస్తున్నారు? ఇదిగో చూడండి, ఫుట్బాల్ ఆడొచ్చు, కర్రాబిల్ ఆడొచ్చు, కబడ్డీ ఆడొచ్చు, కానీ పేదవాడి జీతం ఆడుకోకూడదండి. నేను ఆడుకోవటం లేదు, నిజం చెప్తున్నాను. నేను ప్రేమించింది నిన్నే. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది నిన్నే. కలిసి బ్రతుకుతాం అనుకుంది నీతోనే. ఆ హారతి కొండకే లోపు మన దండలు మార్చుకోవాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆడపిల్లంతా ధైర్యంగా అడుగుతుంటే ఇంకా ఆలోచిస్తావేనాయనా? వేసేయి. ఈ గుళ్ళో పెళ్లి జరిగిందనుకోండి, సాక్ష్యం చెప్పడానికి మీరు రారు, మీ దేవుడు రాడు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, దండ వేస్తావా లేదా? అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు,
ఇంట్లోనే నేను చూడలేక చస్తున్నాను, మళ్ళీ టీవీలో కూడా నీ ప్రోగ్రామేనా? ఎలాగో అంటాడు మనం దూడడానికి వెళ్ళలేదు. నేను ఇక్కడి నుంచి దూకేస్తున్నాను. ఇది టీవీలో యాంకరింగ్ ఎప్పుడు మొదలుపెట్టిందబ్బా? అయ్యో నా ఓటు చచ్చిపోవడానికి వెళ్ళలేదు, నా ఓటు దూకడానికి వెళ్ళలేదు. వచ్చే ఎలక్షన్ దాకా ఆగు తల్లి. లేదు, నేను ఇప్పుడే దూకేస్తాను. నీకేం ద్రోహం చేసింది ఈ ప్రభుత్వం? అమ్మగారు అమ్మాయి గారు టీవీలో యాక్టింగ్ చేసేస్తున్నారు. అమ్మాయి టీవీలో యాక్ట్ చేస్తుందా? అవును. అబ్బా చూతురు గాని రండి. చెప్పమ్మా, ఏమిటి నీ ప్రాబ్లం? నేను అందంగా లేనా? బ్యాలెట్ బాక్స్ లో సూపర్ గా ఉన్నావు, నీకేంటమ్మా? మరి నన్ను పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోడే. ఏమయ్యా పెళ్లి చేసేవాడికి ఏం మాయరాగం? ఏంటయ్యా చేసుకునేది? నేను ఇంట్లో డ్రైవర్ని. అదిగో అలాగే మొండికేస్తున్నాడు. నేను దూకేస్తాను. ఆగు తల్లి ఆగు. వద్దు మేడం, వద్దు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పమనండి. చెప్పోయా బాబు. సరే పెళ్లి చేసుకుంటాను. గట్టిగా చెప్పాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కిందికి దిగు. రెండు గంటలు అందుకోండి. ప్రజల సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తా.